మట్టపల్లి మహాక్షేత్రానికి వచ్చామండి. ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా మహిమాన్వితులు, స్వయంభూ అన్నమాట. స్వామివారు గుహలో వెలిశారండి లోపల. అలాగే కృష్ణానది తీరాన ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, అద్భుతంగా ఉంటుందండి. అసలు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు. ఈ క్షేత్రంలో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. అన్ని రకాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి కూడా ఇక్కడ సత్రాలు ఉన్నాయి. భోజనం వసతి సౌకర్యాలు ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా 1-2 రోజులు ఉండొచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మనసు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ క్షేత్రానికి రావాలనేదే నా కోరిక కూడా. అందుకే నేను చెప్తున్నానండి. చాలా శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఎక్కువగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రం చాలా, అసలు మనం చెప్పలేము, అటువంటి మంచి పాయింట్ అండి ఇది. అంత బాగుంటుంది ఇక్కడ, అది విషయం. మనం చాలా క్షేత్రాలు చూసుంటామండి, చాలా చోట్లకి వెళ్ళి ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి సత్రాలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ, అన్ని కులాల వాళ్ళకి ఇక్కడ సత్రాలు ఉన్నాయి. వసతి ఉంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటేనండి, ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేవారైతే విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే రూట్లో కోదాడ తగులుతుందండి. కోదాడ నుంచి లెఫ్ట్కి హుజూర్ నగర్ వచ్చి, హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి క్షేత్రానికి రావాలండి. నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి, బస్సు ఆర్టీసీ సౌకర్యం కూడా ఉందండి. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేవారు కూడా కోదాట్లో దిగాలండి. అంటే 2 రూట్లు ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నల్గొండ, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ అలా రావచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చి కోదాట్లో దిగేసి కోదాట నుంచి హుజూర్ నగర్ రావచ్చు. విడిపడి హుజూర్ నగర్ మాత్రం రావాలి. హుజూర్ నగర్ నుంచి మీకు మట్టపల్లి క్షేత్రానికి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయండి, ఇంకా రాకపోకలు ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు, ఒంగోలు, కావలి, నెల్లూరు అటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చిలకలూరుపేట వరకు వచ్చి, చిలకలూరుపేట నుంచి నరసరావుపేట, దాచేపల్లి వస్తే దాచేపల్లి నుంచి మీకు బస్సు సౌకర్యం, ఆటోల సౌకర్యం ఉంటుందండి. మట్టపల్లికి కృష్ణానది మీద కూడా అనమాట. కృష్ణా తీరంలో ఉందండి ఇది. అటు గుంటూరు జిల్లా, ఇటు తెలంగాణ అలా ఉందన్నమాట. కాబట్టి ఎదురుకుండా కళ్యాణ మండపం అండి. స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది ఆ మండపంలోనే. కళ్యాణ మండపం దగ్గరికి మనం వెళ్ళి చూద్దాం. అక్కడ ఎదురుకుండా రాజగోపురం, ఒక చిన్న విషయం అందరికీ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ వీడియో తీస్తున్నాను, ఫస్ట్ టైమే యూట్యూబ్లో కూడా పెట్టాను. దయచేసి ఎవరు అన్యథా అనుకోవద్దు, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇలాగే నేను ఇంకా మరికొన్ని క్షేత్రాలకు కూడా ఇలాగే యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నా. దయచేసి కోఆపరేట్ చేయండి, లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానది చూశారు కదా, చాలా పైకి ఉంది. చెప్పాను కదా మీకు, పులిచింతల ప్రాజెక్టు కట్టారండి పైన. పులిచింతల ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడ నీరు నిలిచిపోయిందనమాట. నీరు పైదాకా వచ్చింది. చాలా చాలా లోతండి, అసలు మనం చెప్పలేము. ఎందుకు ఆ విషయం అంటున్నానంటే, గతంలో నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు 200 మెట్లు కిందికి దిగి స్నానం చేయాల్సిన పరిస్థితి. మనకు దూరంగా కనిపిస్తుంది చూసారా, అది రాజగోపురం అండి, మెయిన్ రాజగోపురం. ఈ పక్కన ఇవన్నీ సత్రాలండి, సత్రాలు, గదులు, దేవాలయానికి సంబంధించినవి. ఇది కళ్యాణ మండపం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది.
చూద్దాం ఇంకాస్త ముందుకెళ్ళి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే లోపల గర్భగుడిలో మాత్రం ఫోటోలు వీడియోలు తీయనియరండి. మామూలుగా ముఖద్వారం దాటాక లోపల వరకు తీసుకోవచ్చు, ఆ తర్వాత మాత్రం కుదరదు. దయచేసి అన్యథా ఎవరు అనుకోవద్దు. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్వామివారి కళ్యాణ మండపం పక్కనే కృష్ణానది పైదాకా వచ్చింది చూసారా. నీరు ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, ఇక ఎండాకాలం కూడా తగ్గడం అంటూ ఉండదు. కారణం ఏంటంటే అదే పుడిచింతల ప్రాజెక్టు కట్టారన్నారు కదా, ఆ నీరు ఇలా పైకి వచ్చిందనమాట. అది విషయం. మనం రాజగోపురం నుంచి వెళ్ళవచ్చు. ఈ పక్కన గేట్ ఉంది, గేట్ నుంచి లోపలికి వెళ్ళవచ్చు. గేటు దాటి కొద్దిగా అవతలకు వెళ్ళగానే ఇటు ఎడమ పక్క నల్లాలు ఏర్పాటు చేశారండి స్నానాలకి. అంటే వచ్చే భక్తులు నదిలోకి దిగడానికి అవకాశం లేదండి, ఎందుకంటే చాలా అఖండమైన లోతు అనమాట. లోతు మొసళ్ళు కూడా ఉంటాయని అంటారు. నేను లోపలికి ఎవరు దిగడానికి అవకాశం లేదు. ఇక్కడ పక్కన నల్లాలు ఏర్పాటు చేశారు, ఆ నల్లాల్లోనే స్నానాలు చేయాలి స్వామివారి దర్శనానికి. లోపల పక్క రాజగోపురం లోపల పక్కన దేవాలయానికి సంబంధించిన గదులు ఇల్లు అండి. లోపల ఎండోమెట్టి వాళ్ళు వాడుకుంటారండి ఇవి రూమ్స్. ఇలా కొద్దిగా ముందుకి మనం వెళుతుంటే ఈ ఎడమ పక్క మీకు పెద్ద ప్రహరీ గోడ కనిపిస్తుంది. అది గుడి చుట్టూ కట్టారండి. కృష్ణానది వల్ల ముంపు గురయ్యే వాటిలలో మట్టపల్లి కూడా ఒకటి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నరసింహస్వామి ఆలయం మునిగిపోతుందండి. ఇది చూసారా, ఇటు ఎడమ పక్క కృష్ణానది పైన ఎక్కడో ఒక దీపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూసారా, ఫారెస్ట్ అండి ఇదంతా. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందో చూస్తుంటే. చాలా బాగుంటుందండి అసలు. నేను ఈ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. ఏంటంటే ఏ యాత్ర కన్నా వెళితే మీరు ఇటువంటి ప్రదేశాల కనుక వెళితే పౌర్ణమి ముందు, చతుర్దశి పౌర్ణమి ఆ సమయాలలో వెళ్ళండి. ఎందుకంటే మనకి ఇటువంటి వాతావరణంకి తోడు ఆయన చంద్రుడు కూడా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. అది ఇంకా ప్రశాంతత చేకూరుస్తుంది మనకు. ఆ సమయంలో యాత్రలు చేయడం అనేది, యాత్రలు వెళ్ళి క్షేత్రాలు దర్శించడం అనేది ఇంకా ప్రశాంతత చేకూరుతుంది అనేది నా నమ్మకం అన్నమాట. అంతే. ఇలా లోపలికి పెడుతున్నామండి. ఇప్పుడు ఎదురుగుండా ముఖద్వారం, స్వామివారి లోపల ఆలయానికి వెళ్ళే ముఖద్వారము. ఇటు ఎడవక చిన్న గుడి కనిపిస్తుంది, ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు. ఇలా మనం లోపలికి పెడుతున్నాము. ఆంజనేయ స్వామి గుడి పక్కన ఇక్కడ చిన్న ఆర్చి కనిపిస్తుంది, చూసారా మీకు? ఆ ఆర్చికి ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే ఒకప్పుడు స్వామివారికి ఈ దర్శనానికి వెళ్ళాలంటే ఆ ఆర్చి కింద నుంచి అటు నదిలోకి దిగేవాళ్ళండి. నది చాలా ఒక 200 మెట్ల కింద దిగాల్సి వచ్చేది. అప్పటికే అది చాలా లోతుగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఇక చెప్పలేమనుకోండి. ఇప్పుడు మనం ముఖద్వారం నుంచి లోపలికి పెడుతున్నాము. ఇందాక మీతో అన్నాను కదా, అది లోపల గర్భగుడిలో ఫోటోలు తీయడానికి వీల్లేదు కాబట్టి ప్రస్తుతం మనం ఇంతవరకే తీయగలుగుతున్నాము. ఎదురుగుండా ధ్వజస్తంభం. అసలు ఆ ప్రశాంతత వేరండి. యాత్రలు సేవిస్తుంటే నేను మీకు ఒక విషయం చెప్తానండి. మనిషికి ప్రశాంతత అనేది ₹1,00,00,000 పెట్టినా దొరకదు. ఆ ప్రశాంతత 3 చోట్ల దొరుకుతుందండి. 1 మన పూజ గదిలో, 2 దేవాలయాల్లో, 3 క్షేత్రాలలో. అవునా కదా చెప్పండి? మనం ₹1,00,00,000 పెట్టినా ఆ ప్రశాంతత దొరకదు.
ఇంకా మానవ జన్మకి ఎంతకంటే ఇంకేం కావాలండి? అంతే గదా! ఆ లోపల ఇప్పుడు మనం లోపలికెళ్తున్నామండి. లోపల ఒక స్వామివారి ఆర్చిలా కనిపిస్తుంది చూసారా? అదండి మెయిన్ గర్భగుడి, ఆలయ ప్రవేశం. ఆ కింద గుహలో వెలిసారండి స్వామి. రాజ్యలక్ష్మి సమేతంగా. పైన ఆ స్వామివారి పైన కూడా ఒక సర్పం ఆకారంలో కనిపిస్తుందండి మనకి. ఇటు ఎడమ పక్క హనుమాన్ గరుడ సమేతంగా చిన్న గుడి కనిపిస్తుంది. జై శ్రీరామ్. మట్టపల్లి నాదం ప్రణతోస్మి నిత్యం.